హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. ఎద్దనపూడి సులోచన రాణి గారి రచించిన అనురాగ గంగ నావెల్లో ఈరోజు రెండో భాగం విందామండి. మహీధర్ రావు గారు కూతురు భుజం చుట్టూ చేయి వేసి తీసుకువచ్చి గది తలుపు తాళం తెరిచి డీలక్స్ సూట్ని చూపిస్తూ, యువరాణి, ఈ వారం రోజులు తమరు ఈ సామ్రాజ్యానికి అధికారిని, మా సేవలు అంగీకరించి మమ్మల్ని చరితార్థులని చేయండి అన్నారు. వారి వెంట వసంత కూడా లోపలికి వచ్చింది. ప్రీతి ఠీవిగా యువరాణిలా ఆ గదిని కలయ చూస్తూ తిరుగుతూ, మా శక్తి మేరకు ప్రయత్నం చేయుదుము మహారాజా. మీరు మీ వ్యాపార సమావేశ ధోరణుల్లో పడి మాతో కలిసి భోజనం చేయకపోవటము, ఉదయం వేళ వ్యాహ్యాలకి వెళ్ళకపోవటం లాంటి పనులు చేసి మాకు ఆగ్రహం తెప్పించవద్దు సుమా, హెచ్చరికగా అంది. చిత్తం. ఆయన తల వంచి అభివాదం చేశారు. ప్రీతి ఫక్కన నవ్వింది. డాడీ గబాల్న దగ్గరకొచ్చి ఆయన భుజం మీద తలానించుకుంటూ, నేను మీకేమీ ఇబ్బంది కలిగించను, మీ పనులని మీరు నిశ్చింతగా చేసుకోండి, వసంత ఉందిగా, వసు నేను కలిసి తిరుగుతాం అంది. థ్యాంక్ యూ డియర్ అన్నారు ఆయన. మీరు వచ్చిన పని ఏమైంది డాడీ అని అడిగింది ప్రీతి. ఇంకా సెటిల్ కాలేదు, మాటలు జరుగుతున్నాయి. ఆయన మైకా గనులు కొనే ప్రయత్నం మీద ఈ ఊరు వచ్చారు. ప్రీతి భోజనాలు చేసేటప్పుడు తండ్రితో అంది. డాడీ, రోజు ఉదయం లేచినప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గర మాత్రమే మీకు కనిపిస్తాం, ఆ తర్వాత మమ్మల్ని అడగద్దు. వసంతకి పెళ్ళి అయితే ఇక వెళ్ళిపోతుందిగా. ఈ వారం రోజులు నేను వసంత మా జీవితాల్లో మరపురాని ఘట్టంగా మలుచుకోవాలని అనుకుంటున్నాం. వసు కదూ అంది. వసంత అవును అన్నట్టు తల ఊపింది. మీ ఇష్టం, బోరు కొడుతోంది డాడీ అని నన్ను సతాయించకుండా ఉంటే చాలు, కారు సిద్ధంగా ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కారా? వద్దు డాడీ అంది ప్రీతి. కారు లేకుండా ఎలా వెళ్తారు ఆశ్చర్యంగా అడిగారు ఆయన. అందరూ ఎలా వెళ్తున్నారో అలాగే మేము బస్సుల్లో వెళ్తాం. కానీ ప్రీతి, డాడీ ప్లీజ్, ఈ ఒక్కసారి కాదనవద్దు. నా వెంట ఎవరూ లేకుండా అలా ఒంటరిగా వెళ్ళి రావటంలో ఒక థ్రిల్ ఉందనిపిస్తుంది. మాకేం భయం లేదు, జాగ్రత్తగా వెళ్ళి వస్తాం. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ట్రబుల్ అనిపిస్తే వెంటనే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? సరే, నీ ఇష్టం, కానీ నేను చెబుతున్నాను, అందులో ఇబ్బంది తప్ప థ్రిల్ ఏమీ ఉండదు. ఆ ఇబ్బంది పడటమే ఒక థ్రిల్ అనుకుంటాను. ఏవైనా ఇబ్బందులు వస్తే నా అంతటా నేను ఎదుర్కోవటం నేర్చుకోవాలిగా డాడీ. ఆయన చప్పున వంగి ప్రీతి నోరు మూసేశారు. అలా ఎప్పుడూ అనకు అన్నారు. ఆయన ముఖం ఎలాగో అయిపోయింది. అది చూసి ప్రీతి ఫక్కన నవ్వింది. పూర్ డాడీ, మనం అన్నంత మాత్రాన అవి వచ్చి ఒళ్ళో వాలిపోతాయా అంటే కష్టాలు. ఎందుకలా కంగారు పడతారు? మీరుండగా నాకేమీ జరగదు, సరేనా? కానీ ప్రీతి, ఆయన ఏదో చెప్పబోయారు. ప్రీతి చేయి చాచి ఆయన నోరు మూసేసింది. డాడీ ప్లీజ్ అంటూ వారించింది. నేను ఒంటరిగా తిరిగినంత మాత్రాన ఏ ప్రమాదాలు జరిగిపోవు. ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళటం లేదు అంది. సరే, నీ ఇష్టం, ప్రీతి చేయి తీసి అన్నారు ఆయన. థ్యాంక్ యూ డాడీ అంది కృతజ్ఞతగా చూస్తూ. డాడీ ఏ పనైనా సరే తను అడిగితే కాదనరు, కాకపోతే కాస్త నచ్చ చెప్పాలి అంతే డాడీకి. ప్రీతి లేచి తన గదిలోకి వెళ్ళింది. ఆయన నిట్టూర్చారు అన్నట్టుగా. కాలినడకన వెళ్ళే వారికి కారులో వెళ్ళటం థ్రిల్ అయితే, కారులో వెళ్ళే వారికి కాలినడకన వెళ్ళటం మహా అద్భుతం. మనిషికి ఎప్పుడూ తాను ఉన్న పరిస్థితులు నచ్చవు, లేని వాటిలో ఏదో గొప్ప అనుభవం ఉంది అని ఆరాటపడుతూ ఉంటాడు. అది మానవ నైజం. ప్రీతి తెలివిగల పిల్లే, అందులో సందేహం లేదు. అలా అని అజాగ్రత్తగా ఉండటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన జీవితంలో ప్రీతి ఒకే ఒక అమూల్యమైన సంపద. దానిని అహర్నిశలు జాగ్రత్తగా చూసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆయన ఇష్టపడరు. అది ప్రీతికి నచ్చదు, ప్రీతికి అయిష్టం కూడా. ఆయన అట్లా అయిష్టంగా కూడా ప్రీతికి నచ్చదని, ప్రీతికి ఇష్టం లేని పనులు చేయడం కూడా వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదు. రాత్రైంది. మహీధర్ రావు గారు సిగార్ కాలుస్తూ సోఫాలో కూర్చొని ఉన్నారు. ఇంతలో ప్రీతి ఆ గదిలోకి వచ్చింది. వెంట వసంత కూడా ఉంది.
ప్రీతి చేతిలో మాత్రల సీసా ఉంది. డాడీ, నిన్న మొన్న మీరు మందు వేసుకోలేదు కదూ? సీసా చూపిస్తూ నిష్ఠూరంగా అంది. ఆయన పట్టుబడిన వారిలా చూశారు. మర్చిపోయాను తల్లి అన్నారు. ఇలా అయితే ఎలా డాడీ? మీరే చెబుతారుగా మనిషికి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని. ప్రీతి కినుకగా అంటూ తెచ్చి మందు అందించింది. ఆయన మందు వేసుకున్నారు. ఆయనకి ఈ మధ్య జాయింట్లు బాగా నొప్పి పుడుతున్నాయి. దానికి తండ్రిని పరీక్ష చేయించి మందు తీసుకుంది. ఆ మందు 2 పూటలా తండ్రి వేసుకునేలా చూడటం ప్రీతి బాధ్యతే. ఆయన ఊరు వచ్చేటప్పుడు మరీ చెప్పి ఆ సీసా ఇచ్చింది. కానీ ప్రీతి వచ్చిన తర్వాత చూస్తే ఆ సీసాలో ఒక్క మాత్ర కూడా కదలలేదు. మహీధర్ రావు గారికి ఆ మందులంటే మహా అయిష్టం, అంటే ఇష్టం లేదు. ఈ శరీరం ముందే అదే ఏ వ్యాధిని తనలో చేరనీయకుండా తనని తాను రక్షించుకుంటుంది ఆ శరీరం. దానికి ఆ శక్తి తగ్గిన తర్వాత మనం ఏ మందులు వేసినా ప్రయోజనం లేదు అంటారు మహీధర్ రావు గారు. ప్రీతి ఆ తర్కం ఒప్పుకోదు. మన శాయశక్తులా మన శరీరానికి సాయపడాలి, అది చెప్పినట్టు మనం వినాలి అంటుంది. మందు ఇచ్చి గదిలో పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసి వెళ్ళబోతున్న ప్రీతిని ఆయన, ప్రీతి ఒక్క నిమిషం కూర్చో అన్నారు. ఎందుకు డాడీ అంది వచ్చి ఆయనకు ఎదురుగా కూర్చుంటూ. ఆయన ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నప్పుడు అలాగే పిలుస్తారు. ఏంటి డాడీ అంది. రేపు భూపతిరావు గారిని వారి అబ్బాయిని మనతో కలిసి భోజనం చేయడానికి డిన్నర్కి పిలిచాను డాడీ. ప్రీతి కుర్చీలోంచి లేచింది. ఇదిగో నా మాట వినను డాడీ, వినను. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని నేనే ఎన్నుకుంటానని మీరు ఎన్నిక చేయవలసిన అవసరం లేదని మీకు చెప్పానుగా. ఆ మాట నేనేమీ కాదని అనటం లేదే. నీకుగా ఎవరి వ్యక్తులు పరిచయం అవుతారు, నేను పరిచయం చేస్తాను, నువ్వెన్నుకో. అందులో పూర్తి స్వతంత్రం నీకు ఇచ్చేస్తున్నానుగా. ప్రీతి తల అడ్డంగా తిప్పింది. నో డాడీ, మీరు ఆ సాయం కూడా చేయనవసరం లేదు. ఆ వ్యక్తిని నేనే ఎన్నుకోగలను. కానీ ఎలా? నువ్వు చూస్తేనేమో నలుగురిలోకి వెళ్ళవు. సరైన వ్యక్తి ఎవరు నీ దగ్గరికి వస్తారు? నువ్వు ఎలా ఎన్నుకుంటావు? వస్తారు డాడీ, నాకెందుకో ఆ నమ్మకం బాగా ఉంది. ప్రీతి కంఠంలో ప్రతిధ్వనిస్తున్న నమ్మకానికి ఆయన ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పటికే నీకు 24 సంవత్సరాలు. అయితే ఏమవుతుంది డాడీ? ఏదో ఒక పెళ్ళిలే అని నేను చేసుకోను అని మీకు ఎప్పుడో చెప్పాను. నాకు నచ్చిన వ్యక్తి, నేను మనసారా మెచ్చిన వ్యక్తి దొరికితేనే చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. నాకేం దిగులు లేదు. జీవితం అంటే ఒక పెళ్ళి మాత్రమే అని నేను ఎప్పుడూ అనుకోను అని చెప్పింది వాళ్ళ డాడీతో. ప్రీతి వెళ్ళబోయి ఒక్క క్షణం ఆగింది. ఆయన దగ్గరగా వచ్చి చెంప మీద ముద్దు పెట్టుకుని, డాడీ, మీకు వ్యాపార రీత్యా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని గురించి వర్రీ అవ్వడం ఎలాగూ తప్పదు. కనీసం ఈ వర్రీ అయినా తప్పించుకోండి. మీరు భయపడకండి, నేను పెళ్లి చేసుకుంటాను. ఇలా కన్యగా ఉండాలని నాకు కూడా సరదాగా ఏం లేదు. కానీ నా జీవితానికి తగిన వ్యక్తి అనే మనిషి నాకు దొరకాలి కదా. నా పెళ్లి గురించి అందరి తండ్రుల్లా మీరు కూడా నా బాధ్యత తీరిపోతుంది అని అనుకోవటం నేను సహించలేను. మన దేశానికి, మన సంస్కృతికి పెళ్ళి అంటే ఒక నిండు జీవితం అని అర్థం. దానిని ఎన్నుకునే విషయంలో మీరు నన్ను తొందర పెట్టకుండా సాయం చేయండి డాడీ, చేస్తారు కదూ అంది. ఆయన తిరస్కరించలేకపోయారు. ప్రీతిలో విశేషం అదే. అలా నిండిన గొంతులో మెత్తటి చూపులతో అడిగితే ఎవ్వరైనా కాదనలేరు. మహీధర్ రావు గారు అసలే జవాబు చెప్పలేరు తన కూతురికి. అంతవరకు ఎలాగైనా సరే కూతురుని భూపతిరావు గారి అబ్బాయిని వివాహం చేసుకునేటట్టు ఒప్పించాలని మనసులో ఏమేం మాట్లాడాలి అని రిహార్సల్స్ చేసుకున్న ఆయన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. కూతురు అడిగిన ప్రశ్నకి జవాబు అలాగే అన్నట్టు తల ఊపడం మాత్రమే మిగిలింది. మా డాడీ బంగారు కొండ. ప్రీతి ముద్దు చేసినట్టుగానే గుడ్ నైట్ డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచనగా చాలాసేపు ఒక్కడే కూర్చుండిపోయాడు. ఆయనకి ప్రీతిని ఒక్కసారి చూస్తుంటే తన కలల పంట అనిపిస్తుంది. ప్రీతి పుట్టిన తర్వాత ఆయన భార్య జయలక్ష్మికి మళ్ళీ కాన్పు రాలేదు. మగపిల్లలు కలగలేదని జయలక్ష్మి అనుకున్నా తనకి ఆ బాధే ఉండేది కాదు. ప్రీతినే కొడుకుగా పెంచుకున్నారు ఆయన. 10 సంవత్సరాల క్రితం జయలక్ష్మి క్యాన్సర్తో చనిపోయింది. అప్పటికి ప్రీతి 14 సంవత్సరాల పిల్ల.
తల్లి సుస్థి మూలంగా చిన్న వయసు అయిన పెద్దరికం వచ్చేసింది. ఇంట్లో నౌకర్ల చేత పని పాటలు చేయిస్తూ రోగిష్టి తల్లిని చూస్తూ తండ్రికి ధైర్యం చెప్పేది. భార్య అనారోగ్యం ఆయన జీవితానికి గొడ్డలి పెట్టుగా తయారైంది. పెళ్లి అయిన 20 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా ఒక్క చిన్న విషయానికైనా మనస్పర్ధ అనేది ఎరగని దాంపత్యం మహీధర్ రావు దంపతులది. ఆ ఇంట్లో శాంతి, సుఖం, ఆనందం నిండుగా కళకళలాడుతున్నట్టుగా ఉండేవి. ఆ ఇంటికి వచ్చిన ఎవ్వరికైనా ఇద్దరిని చూస్తే భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని అనిపించేది. ఆయన సామర్థ్యానికి ఆవిడ సౌశీల్యం చక్కని జోడి సుమా అనిపించేట్టుగా ఉండేది వారి దాంపత్య జీవితం. వారికి లేక కలిగిన సంతానం ప్రీతి బాల్యం అంతా వెన్నెల వెలుగులా గులాబీల పాన్పులా గడిచింది. జయలక్ష్మికి బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఆయన కృంగిపోయారు. చిన్నపిల్ల ప్రీతి ఈ మాట వింటే ఎక్కడ బెంబేలు పడుతుందోనని హడలిపోయారు. ఈ వార్తని తాను ఎంత దాచాలని చూసినా నౌకర్ల ద్వారా ఈ విషయము ప్రీతికి తెలిసిపోయింది. ఆయన ఒంటరిగా పడక కుర్చీలో కృంగిపోయినట్టుగా చేతుల్లోకి ముఖం దించుకుని కూర్చుని ఉంటే ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. ఆయన ఎవరా అని తలెత్తి చూస్తే డాడీ అమ్మ బ్రతకదటగా అని అంది. ఎవరు చెప్పారు? నిర్జీవంగా చూస్తూ అడిగాడు. పని మనిషి హనుమయ్యతో చెబుతుంటే విన్నాను. అమ్మకి సుస్థి నయం కాదని డాక్టర్ చెప్పారట కదా. ఆయన క్షణంసేపు ప్రీతి వైపు వెర్రివాడిలా చూశారు. ఆ తర్వాత గభాన్న ప్రీతిని దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకున్నారు. మరుక్షణంలో చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. మనకు మనసులో బాధ ఉన్నప్పుడు మన ఎదుట ఆ టైంలో ఎవరంటే మనకంటే పెద్ద చిన్ననా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది లేకుండా మనసులో బాధ ఉండి వాళ్ళు కొంచెం కదిలించినట్టు ఆ బాధ అంతా ఒకటేసారి వెళ్ళిపోతుంది కదండి. అట్లాగే ఈయనకు కూడా ఆ బాధలో ఉన్నటువంటి టైంలో ఆ 14 సంవత్సరాల పాప తన దగ్గరకు వచ్చేసరికి తన బాధ దిగమింగుకోలేక ఒకటేసారి ఏడ్చేశారు. ఎల్లప్పుడూ తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే తండ్రి ఇలా చిన్న పిల్లాడిలా ఏడవటం చూసి ప్రీతి అయింది. తను ఏడవటం మర్చిపోయినట్లుగా చూస్తూ ఆయన తల మీద చెయ్యి వేసి ఏడవద్దు డాడీ, ఏడవద్దు, అమ్మకి నయమవుతుంది అంది. ఆయనకి ఆ మాటలు చిత్రంగా ఊరడించేలా చేశాయి. ఆ క్షణం నుంచి ప్రీతిలో గాంభీర్యత వచ్చేసింది. ఇద్దరూ కలిసి జయలక్ష్మికి సేవలు చేసి తమ ఆత్మీయతతో తోడుగా ఉండి జయలక్ష్మి నిశ్చింతగా ప్రశాంతంగా మృత్యువుడిలోకి వెళ్ళేలా చేశారు. జయలక్ష్మి పోయిన తర్వాత ప్రీతిలో త్వరగా మార్పు వచ్చేసింది. ఇంటి బాధ్యత, తండ్రి బాధ్యత తన చిన్నారి భుజాల మీద వేసుకుంది. అనుక్షణం తండ్రికి నీడలా ఉంటూ ఆయన బాధని మరిపించడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఒక్కోసారి ప్రీతి చూపే ధైర్యానికి ఆయన విస్తుపోయేవారు, అంటే ఆశ్చర్యపోయేవారు. ఇదేమిటి, పిల్లని నేను ఓదార్చాల్సింది పోయి నన్నే ఓదారుస్తోంది అని ఆశ్చర్యపోయేవారు. ఆయనకి చేసే ప్రతి పని భార్యకి చెప్పటం, ఆయనకు మొదటి నుంచే చేసే ప్రతి పని భార్యకి చెప్పటం అలవాటు. ఆ అలవాటుని ఆయన కూతురితో సంప్రదించటంగా మార్చుకున్నారు. వ్యాపార సంబంధమైన విషయాలు, ఇంటి విషయాలు ప్రీతికి చెప్పేవారు. జయలక్ష్మి వినటం వరకే తన బాధ్యత అన్నట్టు విని ఊరుకునేది. కానీ ప్రీతి అలా కాదు. డాడీ ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చెప్పకూడదు అని సలహాలు ఇచ్చేది. ప్రీతి చూపే విచక్షణ, తర్కం చూసి ఆయన ముగ్ధులు అయ్యేవారు. ప్రీతికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనకి మగపిల్లవాడు లేని లోటు భర్తీ అయిపోయినట్లుగా అనిపించసాగింది. అటు తండ్రికి తోడుగా ఉండి ఆయన వ్యాపార సంబంధమైన ఆటుపోట్లని పంచుకోవటం, ఇటు ఇంటికి సంబంధమైన విషయాలు చూసుకోవటం రెండూ అలవాటైన ప్రీతికి స్త్రీ సహజమైన సుకుమార స్వభావంతో పాటు మగపిల్లవాడికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి గల ఆలోచనలు చేయడం కూడా అలవాటైపోయింది. తనకి తోచినది నిర్మోహమాటంగా చెప్పటం, అన్నీ ఆకలింపు చేసుకునే ప్రతిభతో పాటు ఎదుటివారి మనసుల్లో గౌరవం కల్పించుకున్నట్టు ప్రవర్తించే విశిష్టమైన వ్యక్తిత్వం కూడా ఏర్పడసాగాయి. ఈ వ్యక్తిత్వానికి తండ్రి ముగ్ధుడు అయ్యేవాడు. ఈ వ్యక్తిత్వం మూలంగానే ఆయనకి ప్రీతి పెళ్లి విషయంలో పెద్ద చిక్కే ఎదురైంది. తమ ఇంటి గౌరవం, డబ్బు, హోదాకి తగిన కుర్రాడిని తేలికగా సమకూర్చగలరు ఆయన. ప్రీతి వ్యక్తిత్వానికి సరితూగే, ప్రీతికి నచ్చే కుర్రాడిని తేగలగటం అసాధ్యమైపోయింది. ఎన్ని సంబంధాలు చెప్పినా ప్రీతికి నచ్చటం లేదు. కూతురు పెళ్ళి ఒక్కొక్క సంవత్సరం వాయిదా పడుతున్న కొద్దీ తండ్రిగా ఆయన మనసులో భయం అనేది చోటు చేసుకుంది. ఆరాటం అలముకోసాగింది. ప్రీతి ఆయన భయాన్ని
పో డాడీ, నువ్వు కూడా అందరి తండ్రులా మాట్లాడకు అని ఒక్క చిరునవ్వుతో కొట్టిపారేసింది. పెళ్లి పట్ల ప్రీతికి కొన్ని నమ్మకాలున్నాయి. ముఖ్యంగా తన తండ్రి హోదా, తమ డబ్బు చూసి ఆశపడి వస్తారని అనుమానం. అలాంటి ఆశ లేదని తను రుజువు చేసుకుని కానీ పెళ్లి చేసుకోను అని అనుకుంటుంది ప్రీతి. కూతురి అభిప్రాయం ఆయన ఖండించలేరు. ఒక్కోసారి ఆయనకి ప్రీతికి పెళ్ళి అవుతుందా, దీనంతటికీ కారణం నేనేనా, నేను ప్రీతిని ఎక్కువ స్వతంత్ర ఆలోచనలు చేయటానికి వదిలేయడం వల్లనే ఇలా జరిగిందా, ఇలాంటి వ్యక్తిగా మలిచానా, ఆ ఆలోచనలు ప్రీతి జీవితానికి ఉపకారం చేయకుండా అపకారం చేస్తాయా అని భయపడేవారు. ప్రీతి వ్యక్తిత్వం, తెలివితేటల మీద ఆయనకి అపారమైన నమ్మకం ఉంది. కానీ ఈ ప్రపంచంలో మనిషికి నమ్మకం అనేది ఉంటే చాలదు, అదృష్టం అనే ఒక శక్తి ఉంది. ఏ మనిషికైనా దాని తోడు ఉండాలి. ఆయన సిగారి ఆస్ట్రేలో వదిలి వచ్చి మంచం మీద పడుకున్నారు. ఆయన జీవితంలో ప్రస్తుతం కూతురు పెళ్లి గురించిన ఆలోచన తప్ప ఇంకే సమస్య లేదు. ప్రీతి పెళ్ళి ప్రీతి అదృష్టం కంటే తన అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉందని ఆయనకు అనిపించసాగింది. ఇదండి ఈరోజు ఎపిసోడు, అనురాగ గంగలోని ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండవాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మార్తి సాహితీ ఛానల్.